చరిత్రలో లేని రీతిలో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. సైమన్ హార్మన్ బంతులకు దిమ్మ తిరిగిన టీమిండియా బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టడంతో దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో భారత్ 408 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. 2 టెస్టుల సిరీస్లో 0-2తో వైట్ షఫ్కు గురైంది. ఇక కోచ్ గంభీర్ హయాంలో గత 13 నెలల్లో స్వదేశంలో భారత్ క్లీన్ స్వీప్ కావడం ఇది రెండోసారి. ఇక భారత గడ్డపై 2000 సంవత్సరం తర్వాత తిరిగి సౌత్ ఆఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. 4 ఇన్నింగ్స్లో 549 పరుగుల లక్ష్యం దాదాపు అసాధ్యమే. కానీ టీమిండియా బ్యాటర్లు తుది కంట పోరాడి కనీసం డ్రాతోనైనా పరువు నిలుపుతారని అభిమానులు ఆశించారు. ఆ ఆశల్ని భారత్ బ్యాటర్లు అడియాసలు చేశారు. ఆటకు 5 ఆఖరి రోజైన నిన్న ఓవర్ నైట్ స్కోర్తో 2 ఇన్నింగ్స్ను కొనసాగించిన భారత్ 140 పరుగులకే కుప్పకూరింది. రవీంద్ర జడేజా మినహా ఎవరు కనీసం 2 పదుల స్కోరు చేయలేకపోయారు. కేశవ్ మహారాజ్ 2 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 201 పరుగులకు ఆలౌట్ అయింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా మార్కో ఆనిస్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా హార్మర్ నిలిచారు. చరిత్రలో లేని రీతిలో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. సైమన్ హార్మన్ బంతులకు దిమ్మ తిరిగిన టీమిండియా బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టడంతో దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో భారత్ 408 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. ఇక 2 టెస్టుల సిరీస్లో 0-2తో వైట్ షఫ్కు గురైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ఏదైతే టీమిండియా స్వదేశం టెస్టుల్లో ఘోర పరాభవం ఎదుర్కొంది, మరి ఈ నేపథ్యంలో ఇటు కోచ్ గంభీర్లో కూడా మార్పు కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? వెనెలా, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఏ టెస్ట్ సిరీస్ అయినా, వన్డే సిరీస్ అయినా, T20 అయినా ఒక మ్యాచ్ జయాపజయాల్లో ప్రధానంగా కోచ్ది 50% ఉంటే ఆటగాళ్ళది కూడా అంతే 50% గా మనం భావించాలి. ఎందుకంటే నెట్ ప్రాక్టీస్ లో కోచ్ సలహాలు సూచనలు ఇస్తారు, కానీ గ్రౌండ్ లో దిగిన తర్వాత గ్రౌండ్ లో పిచ్ కండిషన్స్ తర్వాత పరిస్థితులు బట్టి బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ చేయాల్సినటువంటి ఒక సందర్భం ఏర్పడుతుంది. అయితే తాజాగా సౌత్ ఆఫ్రికాతో వైట్ వాష్, తర్వాత అంతకు ముందు న్యూజిలాండ్ తో వైట్ వాష్, ఈ రెండింటి విషయాల్లో చూస్తున్నట్టయితే గౌతమ్ గంభీర్ అంటే ఏదైతే హెడ్ కోచ్, భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై మాత్రం తీవ్రంగా విమర్శలు అయితే వస్తున్నాయి. ఇటు సోషల్ మీడియాలో అయితే గౌతమ్ గంభీర్ ను తొలగించాలి, టీమిండియా టెస్ట్ అంటే టీమిండియా జట్టు బాగుపడాలంటే గౌతమ్ గంభీర్ ఉండకూడదు అనేటువంటి ఒక వాదనలు అయితే సోషల్ మీడియాలో అయితే బాగా వినిపిస్తున్నాయి. కానీ BCCI మాత్రం ఒక పత్రికకు అంటే స్పోర్ట్స్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం ఇప్పట్లో అంటే గౌతమ్ గంభీర్ క్షేమంగా అంటే అతని పదవికి ఎలాంటి ఆపద లేదు అన్నట్టుగా మాట్లాడినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. గౌతమ్ గంభీర్ కి మరికొన్ని అవకాశాలు ఇచ్చేటట్టుగానే BCCI అయితే కనపడుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. కాకపోతే ఇక్కడ జట్టుకు ఒక హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ విమర్శలు ఎదుర్కొన్నటువంటి ఒక విషయంలో అంటే ఇటు T20 జట్టుకి, వన్డే జట్టుకి అలవాటు పడినటువంటి ఒక క్రికెటర్ ఇటు IPL ద్వారా, ప్రధానంగా IPL ద్వారా టెస్ట్ క్రికెట్ అనేటువంటిది పూర్తిగా అంతరించిపోయినటువంటి ఒక సందర్భంలో మరి ఆ తీరు అంటే టెస్ట్ జట్టు ఆడాలంటే ఒక ఓపిక కావాలి, 5 రోజుల పాటు బ్యాటింగ్ చేసే సత్తా ఉండగలగాలి. ఎందుకంటే అలాంటి ధోరణి అనేటువంటిది నేటి కుర్రలలో అంటే ఎవరైతే యంగ్ క్రికెటర్స్ ఉన్నారో యంగ్ క్రికెటర్స్ లో అలాంటి ధోరణి కనపడటం లేదనేటువంటి ఒక వాదనలు క్రీడా విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా చూసినటువంటి ఒక మ్యాచ్ ఏదైతే సౌత్ ఆఫ్రికా ఒక రకంగా భారత్కి అవకాశం ఇచ్చింది. ఎందుకంటే ఫాలో ఆన్ ఆడినప్పటికీ కూడా తను ఫాలో ఆన్ భారత్కి ఇవ్వకుండా సెకండ్ బ్యాటింగ్ చేసి
డ్రా చేసుకునే అవకాశం స్పష్టంగా మనకైతే కనబడింది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా 2000 సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర 25 సంవత్సరాల కిందట సౌత్ ఆఫ్రికా ఇక్కడ కెప్టెన్ హాన్సిక్ రాణి నాయకత్వంలో ఇక్కడ టెస్ట్ సిరీస్ నెక్కింది. అంటే దాదాపు 25 ఇయర్స్ రికార్డ్ ఏదైతే ఉందో తిరిగి మళ్ళీ అలాంటి రికార్డ్ ని సౌత్ ఆఫ్రికా దక్కించుకుంది, భారత్ కూలిపోయింది. దీనికి ప్రధాన కారణంగా ఇటు గంభీర్ పైన అలాగే ఆటగాళ్ల పైన చాలా ఎక్కువగా ప్రాధాన్యత అయితే మనకు చూపించవచ్చు. ఎందుకంటే ఆ మాత్రం అంటే దాదాగా ఒక వన్డే అంటే 90 ఓవర్ల పాటు కూడా జట్టు ఆడలేకపోయింది. ఎందుకంటే ఎట్లాగో డ్రా అవుతుంది, గెలిచే అవకాశం మనకు లేదని తెలిసిపోయింది కాబట్టి కనీసం డ్రా కోసం కూడా ఆటగాళ్లు ప్రయత్నించలేదు అనేటటువంటి ఒక అపవాదం అయితే ఇండియన్ క్రికెటర్ల మీద అయితే సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చలు అయితే సాగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఆడిన షాట్స్, అవుట్ అయిన తీరు చూస్తుంటే మటుకు ఖచ్చితంగా ఇది టీమిండియా జట్టు ఓటమిగానే అంటే టోటల్ ఇటు కోచ్ ఆ తర్వాత ఆటగాళ్ళు ఇద్దరిది బాధ్యతగా కాకుండా క్రీడా విశ్లేషకులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఇండియా దగ్గర విదేశీ వాళ్ళు వచ్చి ఇక్కడ పిచ్లపై స్పిన్నర్లను ఆడాలంటే ఎంతో ఇబ్బంది పడుతుండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం చాలా లైట్ తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మన పిచ్లపై మన వాళ్ళే వేరే స్పిన్నర్లు మన వాళ్ళని దెబ్బపడుతున్నారు. ఒకప్పుడు ఇండియన్ పిచ్లు స్పిన్నర్లకు కానీ లేదా ఇండియన్ బ్యాట్స్మెన్ స్పిన్ ధాటికి కానీ చక్కగా ఆడేవాడు. కానీ నిన్న చూసినట్టయితే మ్యాచ్ లో ఎవరైతే స్పిన్నర్స్ సౌత్ ఆఫ్రికన్ స్పిన్నర్స్ ఉన్నారో స్పిన్నర్లకు దాసోహం అన్నట్టుగా వరుసగా వికెట్లు సమర్పించుకున్నటువంటి ఒక పరిస్థితి ఈ యొక్క టెస్ట్ మ్యాచ్ లో అయితే మనకు కనబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనం ఇక్కడ ఏమర్థం అవుతుందంటే ఈ జట్టు అంటే ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఒక టెస్ట్ జట్టు అనేటటువంటిది కరెక్ట్ కాదు. అంటే ఉన్నటువంటి ఒక జట్టులో టెస్ట్ క్రికెట్ ఆడే సత్తా ఎవరికైతే యంగ్ గన్స్ కి లేదు అనేటటువంటి ఒక వాదన అయితే ప్రధానంగా వినబడుతోంది. ఎందుకంటే గంభీర్ వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే గంభీర్ ఇంకా జట్టును నాణ్యమైన స్థితికి తీసుకెళ్తారని చెప్పేసి భావించారు. ఎందుకంటే గంభీర్ కూడా ఎప్పుడైతే హెడ్ కోచ్ గా బాధ్యతలు చెప్పేటప్పుడు కొన్ని కండిషన్స్ కూడా బీసీసీఐకి పెట్టాడు. ఎవరిని తలదూర్చవద్దని, ఎవరు ఎలాంటి ఆబ్జెక్షన్ చెప్పవద్దని. ఎందుకంటే ప్రధానంగా ఇటు చాలా సీనియర్ ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో సీనియర్ ప్లేయర్స్ ఇటు విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ అలాగే రవిచంద్రన్ అశ్విన్ ఈ ముగ్గురు జట్టులో ఉండకపోవడానికి ప్రధాన కారణం కోచ్ గౌతమ్ గంభీర్ అనేటటువంటి ఒక వాదన నిజంగా వినిపిస్తుంది. ఎందుకంటే బొమ్మలు లేక పొగబెట్టినట్టుగా వాళ్లకు వాళ్ళు జట్టు నుంచి తప్పుకునేటట్టుగా గంభీర్ చేశారు అనేటటువంటి ఒక వాదనలు నిజమున్నాయో లేదో కానీ బయట మాత్రం సోషల్ మీడియాలో మాత్రం ఇది ఖచ్చితంగా గంభీర్ వల్లనే ఆ ముగ్గురు అయితే, ఎందుకంటే ఇటు విరాట్ కోహ్లీకి ఇంకా టెస్ట్ క్రికెట్ ఆడే సత్తా ఉందని అలాగే అశ్వినికి కూడా ఉందని రోహిత్ శర్మ కూడా టెస్ట్ క్రికెట్ ఇంకా ఆడగలుగుతారని చెప్పేసి అనుకున్నటువంటి ఒక సందర్భంలో ముగ్గురు ఈ యొక్క టెస్ట్ కి గుడ్ బై చెప్పడం అనేటటువంటిది, సీనియర్లు లేకపోవడం అనేటటువంటిది, యంగ్ ఎవరైతే కుర్రాళ్ళు ఉన్నారో ప్రస్తుతం ఆడుతున్నటువంటి ఒక అందరూ కూడా ఇటీవల T20s అలాగే IPL ఫార్మాట్ లో ఎక్కువగా ఆడినటువంటి ఒక జట్టు ఆటగాళ్ళే ఎక్కువగా టెస్ట్ క్రికెట్ లో ఉంటారు కాబట్టి దానికి అలవాటు పడి టెస్ట్ క్రికెట్ ని పూర్తిగా మర్చిపోయారనేటటువంటి ఒక వాదన అయితే బలంగా వినబడుతుంది. సో ఇక్కడ ఈ ముగ్గురు అంటే సీనియర్లు లేకపోవడం అనేటటువంటిది ఎప్పటికి కూడా అంటే ఏ జట్టుకైనా రెండు సమతుల్యతగా ఉండాలి. సీనియర్లు జూనియర్లు కలివిడిగా కలిసికట్టుగా ఆడినప్పుడే జట్టు అనేటటువంటి విజయ పతాన పోగలుగుతుంది. ప్రజెంట్ టెస్ట్ సిరీస్ లో అటు న్యూజిలాండ్ తో వైట్ వాష్ 3 మ్యాచ్లు అలాగే సౌత్ ఆఫ్రికాతో 2 మ్యాచ్లు వైట్ వాష్ అనేటటువంటిది టీమిండియా టెస్ట్ క్రికెట్ అభిమానులు నిజంగా జీర్ణించుకోలేనటువంటిది. ఎందుకంటే ఆ తర్వాత ఎప్పుడైతే న్యూజిలాండ్ పై 3-0తో సిరీస్ కోల్పోయామో అప్పుడే గుణపాఠం నేర్చుకొని కనుక ఉన్నట్టయితే అప్పుడే ఏ తప్పిదాలు చేశారు జరిగాయి అంటే ఇటు కోచ్ గంభీర్ కావచ్చు, ఆ తర్వాత ప్లేయర్స్ కావచ్చు, ఎక్కడ తప్పు జరిగింది, ఏ విధంగా మనం కోల్పోతున్నాం, సిరీస్ ఎలా కోల్పోతున్నాం, ఎక్కడ లోపాలు ఉన్నాయి అనేటటువంటిది ఆ లోపాలని కనుక ఎందుకంటే నవంబర్ ఖచ్చితంగా 1 year ఇదే నవంబర్ లో 2024 లో న్యూజిలాండ్ తో వైట్ వాష్ అయింది. మళ్ళీ తిరిగి నవంబర్ లోనే ఇటు సౌత్ ఆఫ్రికాతో వైట్ వాష్ అయింది. అంటే సంవత్సరం పాటు టీమిండియాకు ఒక అవకాశం ఉంది
టెస్ట్ సిరీస్ తిరిగి చేజిక్కించుకునేది. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గా అవతరించాలంటే ఇవన్నీ టెస్ట్ మ్యాచ్లన్నీ కూడా గెలుచుకుంటూ పోతేనే తిరిగి ఫైనల్లో WTC ఫైనల్లో ఆడేందుకు ఇండియాకు అవకాశం ఉంటది. కాబట్టి మరి అలాంటి అవకాశం అయితే వరుసగా కోల్పోతున్నటువంటి ఒక సందర్భం. ఇటు సౌత్ ఆఫ్రికాతో 2 టెస్ట్ సిరీస్లు పోవడంతో అటు టీమిండియా ర్యాంకింగ్స్ లో కూడా కిందికి దిగజారిపోయింది. ఒకప్పుడు టీమిండియా వరల్డ్ టెస్ట్ నెంబర్ 1 గా ఉన్నటువంటి టీమిండియా టెస్ట్ ర్యాంకింగ్ లో నెంబర్ 1 ఉన్నటువంటి ఒక టీమిండియా 4వ స్థానానికి పడిపోయిందంటే ఆ జట్టు ఆటగాళ్ల తీరు, ఆ కోచ్, ఆ తర్వాత ఈ సెలెక్టర్ల ఎంపిక అన్నిటిని కూడా ఇటు సోషల్ మీడియాగా క్రికెట్ ఫ్యాన్స్ అయితే తప్పుపట్టినటువంటి ఒక సందర్భం అయితే కనబడుతోంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా అంటే ఇటు ఆటగాళ్లతో పాటు కోచ్, కెప్టెన్ ఎక్కువగా పిచ్ కండిషన్ల మీద కూడా అంటే ఎలాంటి పిచ్ ఉండాలి, ఎందుకంటే మన సొంత గడ్డపై ఆడుతున్నాం కాబట్టి మన కొంత అడ్వాంటేజ్ అనేది మన ప్లేయర్లకు ఉండాలని చెప్పేసి కొన్ని ఏవైతే కొన్ని సవరణలు అయితే చేసుకునేటటువంటి ఒక అవకాశం అయితే పిచ్ పైన ఉన్నది. కాబట్టి పిచ్ పైన ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఎలాంటి పిచ్ కావాలో ఇటు సెలెక్టర్లు అంటే కోచ్, కెప్టెన్ దగ్గరుండి క్యూరేటర్ చేసే పిచ్ తయారు చేయించుకుంటున్నారు అనేటటువంటి ఒక సందర్భంలో మనం చూసాం. తాను తీసిన గోతిలో తామే పడ్డ అన్న సామెత నిజంగా ఇక్కడ రుజువవుతుంది. ఎందుకంటే గత మ్యాచ్ చూసినట్టయితే అది కూడా స్పిన్ పిచ్ తయారు చేశారు. స్పిన్నర్లు మనల్ని బోల్తా కొట్టించారు. కనీసం 5 రోజులు కాదు 2.5 రోజుల్లోనే మొదటి టెస్ట్ ముగిసిపోతే రెండో టెస్ట్ లో కూడా అదే పొరపాటు చేశారు. అదే స్పిన్నర్లకు కొత్తగా వచ్చినటువంటి ఒక స్పిన్నర్ కి పూర్తిగా టీమిండియా జట్టు దాసోహం. ఎందుకంటే ఒకప్పుడు స్పిన్నర్లను ఆడటంలో టీమిండియా బ్యాట్స్మెన్ దిట్ట, కానీ ప్రజెంట్ చూస్తే ఒక విదేశీ స్పిన్నర్ కి అది కొత్తగా అరంగేట్రం. అంటే ఇక్కడ ఇండియా మీద అతన్ని ఇదే మొట్టమొదటిసారి ఆడడం. ఇంతకుముందు ఎప్పుడు కూడా సౌత్ ఆఫ్రికా బౌలర్ ఎవరైతే అతను వికెట్లు 6 వికెట్లు తీసుకున్నటువంటి ఒక సైమన్ అనేటటువంటి బ్యాట్స్మెన్ అతను సైమన్ స్పిన్నర్ ఇప్పటికీ ఇదే ఫస్ట్ 6 వికెట్లు ఇక్కడ ఇండియాలో చేయించుకోవడం. అంటే ఇక్కడ ఏదైతే స్పిన్ ని సక్రమంగా ఆడలేకపోతున్నారనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తోంది. అలాగే ఇటు జట్టు కూర్పుల విషయంలో కూడా ఎవరిని అంటే డౌనింగ్ అంటే ఇక్కడ అనేక మార్పులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక సీరియల్ ఆర్డర్ ప్రకారంగా ఫస్ట్ డౌన్ అనేటటువంటిది మారుతూనే ఉంది. అది ఏదైతే నెంబర్ 3లో రావాల్సినటువంటి ఒక పొజిషన్ అనేటటువంటిది ఒక ప్రాక్టీస్ అంటే ఏదైతే మార్పులు చేర్పులు కూడా తరచుగా చేస్తున్న కారణంగా కూడా కొన్ని లోపాలు జరుగుతున్నాయి అనేటటువంటి వాదనలో ఎంత మాత్రం కూడా నిజం అనేటటువంటిది ఉంది. ఎందుకంటే ఇటు నిజంగా ఇప్పుడు జరిగింది కాబట్టి ఇటు BCCI కావచ్చు, లేదంటే హెడ్ కోచ్ గంభీర్ కావచ్చు, అట్లనే వైస్ కెప్టెన్ పంత్, కెప్టెన్ గిల్ అంతా కూడా సమిష్టిగా కూర్చొని తర్వాత వచ్చేటటువంటి కానీ ఏ విధంగా చేయాలి, ఒక లోపాన్ని తొలగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ.